కాకినాడ జిల్లా జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన మేడవరపు సూర్య భాస్కర్ రావు, నాగ సుజాత దంపతులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. పదవి విరమణ పొందిన భాస్కర్రావు 1981 సంవత్సరంలో బిక్కపూలు మండలం పందలపాక లైబ్రరీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం 1988లో రామచంద్రపురం మండలం కాపవరం పంచాయతీ కార్యదర్శిగా ప్రమోషన్ విధులు నిర్వహించి వివిధ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తూ ప్రమోషన్పై కాకినాడ రూరల్ కొత్తపల్లి మండలాల్లో వీఓపీఆర్డీగా పనిచేస్తూ గత సంవత్సరం జగ్గంపేట మండలం బదిలీపై వచ్చి చివరగా 43 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ ఎంపీడీఓగా గురువారం పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ పివిఎస్ చంద్రశేఖర్, పెద్దాపురం డీఎల్పీఓ ఎం బాలమణి, వివిధ మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వివిధ మండలాల పంచాయతీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పంచాయతీ సెక్రటరీలకి, అలాగే మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. భాస్కర్ గారు అయితే నాకు ఇంచుమించు ఒక 20 years నుంచి తెలుసు. ఆయన కాకినాడలో చేస్తున్నప్పుడు నేను డిపి హౌస్లో చేసేదాన్ని. ఆయన బాగా పరిచయస్తుడు. ఆయన ఎంతో మృదు స్వభావి. అలాగే వర్క్ కూడా తన పని తను చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ అవకాశన్స్ కానీ ఏమీ ఉండకుండా తన పని తను చేసుకుంటూ సక్రమంగా మరి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పనిచేసి ఈరోజు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ మిస్సెస్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ సహకారం ఆయన అన్నట్టు ఆవిడ సహకారం లేదే ఎవరు కూడా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా చేయడం కష్టం. మరి 2 నెలల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఎర్లీ అవర్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అవన్నీ తిరగడం అనేది ఈయన లాస్ట్లో మాకు 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ ఆయన యాక్టివ్గా పనిచేసి మరి ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరికీ రిటైర్మెంట్ అంటే అందరికీ తప్పదు. ఎంప్లాయ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటు చక్కగా పీస్ఫుల్గా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. డిఎల్పిఓ మేడం గారు ఇప్పుడు మన నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పంచాయతీ సెక్రటరీలకి, అలాగే మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. భాస్కర్ గారు అయితే నాకు ఇంచుమించు ఒక 20 years నుంచి తెలుసు. ఆయన కాకినాడలో చేస్తున్నప్పుడు నేను డిపి హౌస్లో చేసేదాన్ని. ఆయన బాగా పరిచయస్తుడు. ఆయన ఎంతో మృదు స్వభావి. అలాగే వర్క్ కూడా తన పని తను చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ అవకాశన్స్ కానీ ఏమీ ఉండకుండా తన పని తను చేసుకుంటూ సక్రమంగా మరి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పనిచేసి ఈరోజు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ మిస్సెస్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ సహకారం ఆయన అన్నట్టు ఆవిడ సహకారం లేదే ఎవరు కూడా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా చేయడం కష్టం. మరి 2 నెలల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఎర్లీ అవర్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అవన్నీ తిరగడం అనేది ఈయన లాస్ట్లో మాకు 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ ఆయన యాక్టివ్గా పనిచేసి మరి ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరికీ రిటైర్మెంట్ అంటే అందరికీ తప్పదు. ఎంప్లాయ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటు చక్కగా పీస్ఫుల్గా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.